ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగం జరిగిన గాను శ్రీ ఇరువెంటి అంజనేయులు గారు, శ్రీమతి సువర్ణ గారు, శ్రీమతి సంకీర్తన గారు, అఖిలేష్ గారు, అలాగే శ్రీ నూకల దుర్గా సుబ్రహ్మణ్యం గారు, శాంతిమాతి గారు అన్నదాతగా వేస్తున్నారు. ధన్యవాదాలండి. అలాగే శ్రీ ఇరువెంటి అంజనేయులు గారికి, సువర్ణ గారికి, శ్రీమతి సంకీర్తన గారికి, అఖిలేష్ గారికి, శ్రీ నూకల దుర్గా సుబ్రహ్మణ్యం గారికి, శాంతిమాతి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు 200 ఆయురారోగ్యాలతో అష్టోదాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయుతులు ఆకలి తీర్చడానికి శ్రీ ఇరువెంటి అంజనేయులు గారిచే, శ్రీమతి సువర్ణ గారిచే, శ్రీమతి సంకీర్తన గారిచే, శ్రీ అఖిలేష్ గారిచే, శ్రీ నూకల దుర్గా సుబ్రహ్మణ్యం గారిచే, శ్రీమతి శాంతిమతి గారిచే నెలవారీ దాతలుగా అనగం చేయడం జరుగుతుంది. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు, ఆ పరమశివుని ఆశీస్సులు మీకు వెళ్ళాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీ ఇరువెంటి అంజనేయులు గారికి, శ్రీమతి సువర్ణ గారికి, శ్రీ సతీష్ గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, శ్రీ రాజేష్ గారికి, శ్రీమతి లతా గారికి, శ్రీ దిలీప్ గారికి, శ్రీమతి తేజ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు 200 ఆయురారోగ్యాలతో అష్టోదాన్ని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసను దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సువర్ణ గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, శ్రీమతి లతా గారికి, శ్రీమతి తేజ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నేను కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవులను మీకు ఎలా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి సంకీర్తన గారికి, శ్రీ అఖిలేష్ గారికి, శ్రీ విద్యారాణి గారికి, శ్రీనివాస్ గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీరు 200 ఆయురారోగ్యాలతో అష్టోదాన్ని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నతాశిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసను దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సంకీర్తన గారికి, శ్రీమతి విద్యారాణి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవులను మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ నూకల దుర్గా సుబ్రహ్మణ్యం గారికి, శ్రీమతి నూకల శాంతిమతి గారికి, చిరంజీవి నూకల శ్రీ విద్యా గారికి, శ్రీ నూకల షణ్ముఖ శ్రీరామ్ గారికి, శ్రీమతి నూకల రాజేశ్వరి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు 200 ఆయురారోగ్యాలతో అష్టోదాన్ని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంస దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి నూకల శాంతిమతి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నేను కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవులను మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ ఇరువెంటి అంజనేయులు గారికి, శ్రీమతి సంకీర్తన గారికి, శ్రీ నూకల దుర్గా సుబ్రహ్మణ్యం గారికి, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు అలాగే ఇక్కడున్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు కోరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు సులమ గారికి పాదవందనం చేసుకురా 365 రోజులు నిత్యానందనం కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు సులమ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ 200 ఆయురారోగ్యాలతో అష్టోదాన్ని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు సులమ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు శ్రీ ఇరువెంటి ఆంజనేయులు గారు, శ్రీమతి సువర్ణ గారు, శ్రీమతి సంకీర్తన గారు, శ్రీ అఖిలేష్ గారు, శ్రీ నూకల దుర్గా సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి శాంతిమతి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే పన్నీర్ మసాలా, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ.
తీసుకురా.